నమస్తే అండి, నా పేరు చంద్రశేఖర్. విధాత హాస్పిటల్ విజయవాడ జనరల్ సర్జరీ మరియు సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగాలు ఈ హాస్పిటల్లో చూస్తుంటాను. ఫిషెస్ గురించి, ఫిషెస్ అంటే యానల్ ఫిషెస్ అంటే ఏమిటి, ఎందువల్ల వస్తాయి, దాన్ని ఎలా డయాగ్నోజ్ చేయాలి, దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి. సో మనకి పైల్స్తో కూడా రెగ్యులర్గా మనకి హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్లో ఈ ఫిషర్ పాపులేషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఎక్కువ మంది ఇవి పైల్స్ అనుకునే వస్తారు. కాకపోతే ఇక్కడ సివియర్ పెయిన్ ఉంటుంది మోషన్ వెళ్ళేటప్పుడు కానీ, మోషన్కి వెళ్ళొచ్చిన తర్వాత కానీ. సో ఈ ఫిషర్స్ కూడా మనకి యూజువల్గా కాన్స్టిపేషన్, మలబద్ధకం ఉండే వాళ్ళల్లోనే వస్తాయి. రేర్గా జెనెటికల్గా మనకి రెస్టింగ్ యానల్ స్ఫింక్టర్ ప్రెషర్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు మనకి నార్మల్ మోషన్ వచ్చినా కూడా అక్కడ ఈ కింద స్కిన్ భాగం టేర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా కాన్స్టిపేషన్ అప్పుడు కూడా టేర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రెగ్యులర్గా వచ్చే పేషెంట్స్లో ఎక్కువ కాన్స్టిపేషన్తోనే వస్తుంటారు. సో వీళ్ళు ఏంటంటే కింద భాగం ఆ యానల్ మార్జిన్, యానల్ వర్జ్ అంటాము, అక్కడ స్కిన్ చీలుతుంది, ఒక ఈ షేప్లో చీలి ఆ చర్మం కూడా బయటకు వస్తుంది. దాన్నే స్కిన్ ట్యాగ్ లేదంటే సెంటినల్ పైల్ అంటాము. దీన్నే యానల్ ఫిషర్ అంటాం.